వెల్కమ్ బ్యాక్ టు త్రిషిక అండ్ అమ్మ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇలాంటి వీడియోస్ చేసి లాంగ్ వీడియోస్ చేసి చాలా రోజులు అయింది కదా. సో ఈరోజు మనం ఏం చేస్తున్నాం? విచ్ కేక్? బనానా చాక్లెట్ కేక్. సో అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం. ఫస్ట్ టైం బేకింగ్ అంత ప్రో కాదు నేను. సో ఫస్ట్ టైం చేస్తున్నా, ఎట్లా వస్తుందో చూద్దాము. సో లెట్స్ స్టార్ట్. సో చూపిస్తూ ఉంటా, చూడండి మీరు కూడా. సో ఫస్ట్ టైం. సో లెట్స్ డూ. సో ఇక్కడ కనిపిస్తున్న 2 బనానాస్ ఏవైతే ఉన్నాయో బాగా పడిపోయి ఉన్నాయి కదా. సో అవి ఉండడం వల్ల కేక్ చేద్దామనే ఆలోచన వచ్చింది. అందుకే ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఇది కూడా నేను యూట్యూబ్లో ఒక వీడియో చూసి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతున్నాను అనమాట. సో దానికోసం 2 బాగా రైప్ అయిన బనానాస్, 2 చాక్లెట్స్ తీసుకున్నా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఓట్స్ ఏం చేసినా డ్రై రోస్ట్ చేసి పౌడర్ పట్టుకున్నా. ఓట్స్ ఉంటుంది నా దగ్గర. అండ్ గోధుమ పిండి, హోల్ వీట్ ఆటా, నెక్స్ట్ జాగరీ పౌడర్, వాల్నట్స్ అండ్ మెల్టెడ్ బటర్. సో ఫస్ట్ 2 బనానాస్ని ఇట్లా మంచిగా మెత్తగా స్మాష్ చేసుకొని అందులోకి జాగరీ పౌడర్ యాడ్ చేసిన అనమాట. నా దగ్గర పౌడర్ ఉంది, సో ఇంకా అదే యాడ్ చేసిన. ఒక 1/2 కప్ జాగరీ పౌడర్. ఎక్కువ అవుతుందేమో అనుకున్నాను కానీ తర్వాత తెలిసిందే తక్కువ అవుతుంది. నార్మల్ గుండు బెల్లం కంటే ఈ పౌడర్ బెల్లం తక్కువ ఉంటుంది అనమాట స్వీట్నెస్. నెక్స్ట్ 1/2 కప్ మెల్టెడ్ బటర్ యాడ్ చేసిన. ఈ 3 స్మాష్డ్ బనానా, జాగరీ పౌడర్ అండ్ మెల్టెడ్ బటర్ మంచిగా మిక్స్ చేసేటట్టు కలపాలన్నమాట. విస్కర్ ఉంటే మీది ఎలక్ట్రిక్ విస్కర్ ఉంటే ఇంకా బెస్ట్. నా దగ్గర నార్మల్ విస్కర్ ఉంది, దాంతో కలుపుతున్నా అన్నట్టు. సో ఇంకా ఆ తర్వాత మంచిగా ఇట్లా అయిపోయినాక నెక్స్ట్ ఇందులోకి అదే గోధుమ పిండి ఉంది కదా, 1 కప్ ఆఫ్ ఆటా తీసుకున్నా, అది వేసిన. నెక్స్ట్ 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువ ఓట్స్ని డ్రై రోస్ట్ చేసి పౌడర్ పట్టుకున్నా. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, నెక్స్ట్ ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఇది కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు జనరల్గా అన్ని కేక్స్కి చేస్తాం కదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అని, ఒకటే యాంగిల్లో ఒకటే టైప్లో మనం కలుపుతూ ఉండాలి. సో ఇంకా బేకింగ్ చేసే వాళ్ళకి అర్థమై ఉంటుంది. నాకంత బేకింగ్ రాదు కానీ కొంచెం చిన్న బేసిక్స్ కొన్ని తెలుసు, ఎందుకంటే 2-3 టైమ్స్ అట్లా ట్రై చేసిన. ఇప్పుడు బేసిక్ కేక్స్ అట్లా ట్రై చేసిన అనమాట. సో దాన్ని ఇందులోకి 1/2 కప్ మిల్క్ యాడ్ చేసిన. ఫస్ట్ అయితే 1/2 కప్ మిల్క్ యాడ్ చేసి ఇట్లా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లాగా కలుపుతూ ఉండే అనమాట. బ్యాటర్ కొంచెం గట్టిగా అనిపించింది, సో అందుకని కొంచెం మిల్క్ మళ్ళీ యాడ్ చేస్తూ ఉండే. ఇది వామ్ మిల్క్, రూమ్ టెంపరేచర్లో ఉన్న కాగబెట్టిన మిల్కే, కాకపోతే నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ అనమాట. సో చూస్తూ యాడ్ చేసుకుంటూ ఉండాలి. మనకి తెలిసిపోతుంది అనమాట బ్యాటర్ కరెక్ట్గా ఉందా లేదా, మరీ గట్టిగా ఉందా, మరీ లూజ్గా ఉందా అనేసి. సో పర్ఫెక్ట్ బ్యాటర్ రెడీ అయిపోయినాక నెక్స్ట్ నా దగ్గర వాల్నట్స్ ఉంటే అవి చాప్ చేసి వేసుకున్నా. అండ్ ఇందాక 2 చాక్లెట్స్ చూపించిన కదా, అది ఇట్లా పీసెస్ లాగా కట్ చేసి మధ్యలో అక్కడక్కడ వాల్నట్స్ అండ్ చాక్లెట్ తగిలితే బాగుంటుంది కదా అనేసి. అండ్ ఇంకొకటి, దీనికి ఈ బనానా యాడ్ చేసినప్పుడు సినిమన్ ఫ్లేవర్ యాడ్ చేస్తే ఇంకా ఎక్స్ట్రాగా ఎన్హాన్స్ చేస్తుందంట ఫ్లేవర్. సో ఇంకా నా దగ్గర నేను లేకుండా పౌడర్ సినిమన్ ఉంది కానీ ఇంకా మళ్ళీ పౌడర్ చేసేంత టైం లేకుండా సరే అని ఇంకా అది ఒకటి అవాయిడ్ చేసిన. నెక్స్ట్ ఇంకా కేక్ బేక్ చేసేది ఉంటుంది కదా, అది తీసుకొని నా దగ్గర కింద వేసే ఆ పేపర్ ఏమంటారు నాకు తెలియదు, ఐడియా లేదు, అది లేదనమాట. సో ఇంకా బటరే మొత్తం రాసేసి లైట్గా నేను ఒక 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి అట్లా వేసి ఇట్లా మొత్తం అంతా ట్యాప్ చేస్తూ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చూడాలి. మొత్తం అంతా స్ప్రెడ్ అయినాక బటర్ ఉంటుంది కదా, దానికంతా అతుకుని ఉంటుంది. సో ఎక్స్ట్రా పౌడర్ అంతా తీసేసి నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ అందులో వేసేయడమే అనమాట. వేసేసి మంచిగా ట్యాప్ చేయాలి. ఏమైనా బబుల్స్ అట్లా ఉంటే పోతుంది అనమాట. సో పర్ఫెక్ట్గా అంతా స్ప్రెడ్ అవుతుంది, ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఇంకా అట్లా ట్యాప్ చేసి ఓవెన్లో పెట్టడం అనమాట. సో ఇదంతా ప్రాసెస్ చేసే ముందు మనం ఓవెన్ని 180 degreesలో 10 minutes ప్రీ హీట్ చేసుకోవాలి. సో ఇంకా ప్రీ హీట్ చేసుకుని నేను రెడీ పెట్టుకున్నా. దెన్ ఇప్పుడు ఇంకా ఇది మనం ఓవెన్లో పెట్టేద్దాము. సో ఫస్ట్ టైం అంటే ఈ టైప్స్ ఆఫ్ కేక్స్ చేయడం ఫస్ట్ టైం. నేను జనరల్గా మామూలుగా ఓరియో కేక్ అప్పుడు లాక్డౌన్లో అందరూ కేక్స్ చేస్తుండే చూడు, సో ఆ టైంలో చేసిన, అంటే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా అన్నట్టు. సో ఇంకా సేమ్ 180 degreesలో 40 to 50 minutes పెట్టమని చెప్పింది కానీ 40 minutes అయితే టైం అడ్జస్ట్ చేసిన. సో 20 minutes తర్వాత చూద్దాం అనేసి వచ్చి చూస్తున్నాం. సో 20 minutes అయింది, ఫస్ట్ 20 minutes. సో ఎట్లా ఉంది, చూస్తుంటే మంచిగానే పొంగుతుందని తెలుస్తుంది. సరే తీసి చూద్దాం ఎట్లా ఉంది, అది టూత్పిక్తోని మంచిగా కుక్ అయిందా లేదా లోపల చూద్దాం అనేసి తీస్తున్నా అన్నట్టు. కేక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏదో అట్లా గుట్టుగుట్ట అవుతుందా లేదా, ఎట్లా వస్తుంది, ఏమవుతుంది, ఫ్లాప్ అవుతుందా, హిట్ అవుతుందా అనేసి చూస్తూ ఉండే అన్నట్టు. సో ఇంకా ఇక్కడ చూస్తే పర్లేదు, అంత కుక్ అయినట్టే అనిపిస్తుంది కానీ మధ్యలో కొంచెం ఎక్కడో మెత్తగా అనిపించింది. సరే ఇంకొక 5 minutes మళ్ళీ పెడదామనేసి మళ్ళీ అందులో పెడుతున్నా. టైం మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ అయితే స్టార్ట్ చేయగానే మరీ ఎక్కువ అయితే మళ్ళీ మాడిపోతుందేమో అని అదొక భయము. సో ఓన్లీ 5 minutes పెట్టిన. సో ఇంకా 5 minutes తర్వాత మళ్ళీ చూద్దాము.
సో 15 మినిట్స్ మొత్తం 25 మినిట్స్ అయింది. తీస్తా ఇంకా. కేక్ చూపి. అవి ముట్టుకో, కాలుతుంది, ఇది కాలుతుంది. ఇంకా మన కేక్ అయితే రెడీ అయిపోయింది. బయట పెట్టినాక ఒక 15-20 మినిట్స్ అట్లా చల్లారనివ్వాలంట. చల్లారనిస్తే అప్పుడు చల్లారైతే అప్పుడు ఈజీగా మనం అందులో నుంచి తీసేయచ్చు, డిమోల్డ్ చేయొచ్చు. సో వేడి మీద తీస్తే అంత అతుక్కుపోతుంది అన్నట్టు. సో ఇంక ఇక్కడ మంచిగా చల్లారినాక ఎడ్జెస్ అంతా ఇట్లా చేసి నెక్స్ట్ ప్లేట్ తీసుకుని ఇట్లా ఉల్టా చేసిన. ఎట్లా వస్తుందో ఏమో అనుకుంటా ట్రై చేసిన. 1 2 3 చూపి దగ్గర. అంటా కేక్ అయితే సూపర్గా వచ్చింది చూడడానికి. ఏం విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ ఎట్లా ఉంటుందో ఇంకా టేస్ట్ చేసి చూడాలి. సో ఇదైతే సక్సెస్ ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే. ఇంకా కట్ చేసి టేస్ట్ చేసి చూద్దాం. కొంచెం బిగ్ పీస్ ఫోకస్ అవుతుంది. ఏం తీసేసి తింటావు? వాల్నట్స్ ఇవి. బాగుందా? నా వెళ్ళామా? బాగుందా? నచ్చిందా? మొత్తానికి దృష్టిగా టేస్ట్ చేసింది, నచ్చింది అని అన్నది. సో ఇంకా ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా. చూడండి బాగానే వచ్చింది, ఫ్లఫీగా. అంటే ఈ కేక్ బేకింగ్ ఎప్పుడు చేయలేదు కదా, అంటే చాలా తక్కువ లెక్క పెట్టుకోవచ్చు ఇళ్ళ మీద. సో అందుకే చేసేంతసేపు కొంచెం గుట్ట ఉంటుండే, ఎట్లా అవుతుంది, ఏంది మంచిగా అవుతుందా లేదా అని. ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నా, బాగానే ఉంది. అంటే మేబీ మన గోధుమ పిండి అండ్ ఓట్ ఫ్లోర్ వల్లనేమో కొంచెం మెత్తగా, అంటే రెగ్యులర్ కేక్స్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ రెగ్యులర్ కేక్స్ కొంచెం వేరే టెక్స్చర్ వేరే ఉంటుంది కదా, కొంచెం అట్లా లేదు. టేస్ట్ బాగుంది. కొంచెం జాగ్రీ పౌడర్ చెప్పినాను కదా, తక్కువ అయింది, చప్పగా అనిపించింది. ఫస్ట్ పెట్టగానే కొంచెం చప్పగా అనిపించింది. ఇంకా మధ్యలో అట్లా చాక్లెట్ తగులుతున్నప్పుడు చాక్లెట్తోని ఆ టేస్ట్ బాగుంది, బనానా అండ్ చాక్లెట్. సో మొత్తానికైతే సక్సెస్, 90% సక్సెస్. సో ఇదనమాట 2 రైప్ అండ్ బనానాస్ ఉండడం వల్ల చేసిన కేక్. నచ్చిందా? వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాను. కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బాయ్.